తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. ఇప్పుడు మీ పార్టీ విషయానికి వస్తే బీజేపీలో బయట నుంచి వచ్చిన వాళ్ళకే టికెట్లు ఇచ్చారు, కానీ పార్టీలో పనిచేసిన వాళ్ళకి టికెట్ ఇవ్వలేదని చెప్పేసి ఒక చర్చ నిజమే అంటారా? అందులో టికెట్లు వచ్చినటువంటి దాన్ని బట్టి చూస్తే ఆ చర్చ వస్తున్నటువంటి మాట వాస్తవం. కానీ ఎందుకు వచ్చింది? ఇప్పుడు ఎన్నికలు అంటేనే బలాబలాలను ప్రదర్శించుకునేటువంటి పరిస్థితి. ఇప్పుడు ఎన్నికలు అంటేనే కొంత వ్యూహాత్మక ఎత్తుగడలతో పోయేటువంటి పరిస్థితి. ఆ వ్యూహము, ఆ ఎత్తుగడలు ఉంటేనే ఎన్నికలలో విజయం సాధించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కడైతే మాకు బలమైనటువంటి అభ్యర్థులు లేరో, ఆ బలమైనటువంటి అభ్యర్థులు లేని దగ్గర ఎక్కడైనా బయట పార్టీల నుంచి బలమైనటువంటి అభ్యర్థులు వస్తే వాళ్ళని రంగంలోకి దింపడానికి పార్టీ ప్రయత్నం చేసింది. అట్లనే అక్కడ ఉండే నాయకుల్ని విస్మరించడం కానీ, వాళ్ళని పట్టించుకోకపోవడం కానీ ఉండదు. అక్కడ ఉండేటువంటి నాయకుల్ని పార్టీ కోసం ఏ రకంగా వినియోగించుకోవాలనేది పార్టీ నాయకత్వం ఆలోచన చేస్తుంది. కాబట్టి ఏదైనా వ్యూహాత్మక ఎత్తుగడల్లో భాగంగానే పార్టీ టికెట్లు ఇస్తుంది, గెలుపు వైపు పయనించే విధంగా ప్రయత్నం చేస్తుంది. ఎన్ని సీట్లు వచ్చేస్తాయండి మీకు? 8 సీట్లు అనుకుంటా ఉన్నాను. భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో ఎక్కువ సీట్లను, అంటే మా ఫస్ట్ ప్లేస్లో ఉండే విధంగా బీజేపీ ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఎక్కువ స్థానాలు వచ్చేటువంటి అవకాశాలు బీజేపీకి ఉన్నాయి. ఎందుకంటే నరేంద్ర మోదీ గారి యొక్క చరిష్మా, ఆయన 2 సార్లు, పోయినసారి కంటే గతసారి ఎక్కువ స్థానాలతో భారతీయ జనతా పార్టీ గెలిచింది. ఇప్పుడు ఇంకా అంతకంటే ఎక్కువ, ఇంకొక 30 స్థానాలు అధికంగా వచ్చేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. నరేంద్ర మోదీ గారు అయితే 370 ఏమని అడుగుతాను, 370 ఆర్టికల్ని ఎత్తేసినాము. కాబట్టి 370 స్థానాలు భారతీయ జనతా పార్టీకి రావాలి, ఇవ్వమని చెప్పి ప్రజానీకాన్ని కోరుతా ఉన్నాడు. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో ప్రజలు బీజేపీకి ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి అత్యధిక స్థానాలు ఇక్కడ రాష్ట్రంలో గెలిచేటువంటి అవకాశాలు. ఇప్పుడు తెలంగాణలో బీజేపీ ఏ జిల్లాలో బలంగా ఉందండి మీ అంచనా ప్రకారం? అయితే మాకు ఉండేటువంటి అంచనా ప్రకారం భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో బలంగా ఉంది. ఎందుకంటే ఇవి ఒక వ్యక్తి మీద ఆధారపడి నడుస్తున్నటువంటి ఎన్నికలు కాదు. ఇవి దేశ భవిష్యత్తు దృష్ట్యా జాతీయ పరిస్థితులకు అనుగుణంగా జరిగేటువంటి ఎన్నికలు. కాబట్టి రాష్ట్రంలో ఉండబడే అన్ని ప్రాంతాలలో కేంద్ర ప్రభుత్వ పరిపాలన ఏ రకంగా ఉన్నది, అవినీతి లేనటువంటి పాలన ఎట్లా సాగుతూ ఉన్నది, నరేంద్ర మోడీ పట్ల సానుకూల దృక్పథం అన్ని ప్రాంతాలలో ఉన్నది. కాబట్టి ఈ ఎన్నికలలో ఇక్కడ బలంగా ఉన్నాము, ఇక్కడ బలహీనంగా ఉన్నామని చెప్పడానికి లేదు. ఇక్కడ ఈ ఎన్నికలలో అన్ని ప్రాంతాలలో సమానమైనటువంటి పార్టీ ఎదుగుదల కనబడతా ఉన్నది. ఓకే, కాంగ్రెస్ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది మీ అంచనా ప్రకారం? అయితే అంటే కాంగ్రెస్ పార్టీకి ఎన్ని సీట్లు అనేది స్పష్టంగా చెప్పలేను, కానీ బీఆర్ఎస్ పార్టీకి 1 సీట్ రాదని అయితే చెప్పగలుగుతా. కాంగ్రెస్ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి అని అనుకుంటే నాకు తెలిసి ఒక 2-3 సీట్లలో వాళ్ళు బలంగా కనబడతా ఉన్నారు. ఓకే, అంతే తప్ప మిగతా వాటిలలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ మధ్యన బలమైన పోటీ నెలకొనే ఉంటుంది. ఓకే, కవిత గారు ఎంపీగా పోటీ చేసే అవకాశం ఏమైనా ఉందంటే అనుకోవచ్చా? ఉంటే ఈ పార్టీకి ప్రకటించాల్సింది కదా. ఓకే, ఇప్పుడు 4 ఎంపీలను ప్రకటిస్తున్నాడు, అభ్యర్థులను వెతుకుతా ఉన్నాడు. మరి ఆ రకంగా కవిత కూడా నిజామాబాద్, ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ప్రకటించింది, వెంటనే మరి కేసీఆర్ కూడా నిజామాబాద్ ఎంపీగా కవితను ప్రకటించి రంగంలోకి దింపాలి కదా. దింపుతలేదంటేనే వాళ్ళు పునరాలోచనలో ఉన్నారు. ఎవరు దొరకకపోతే కవితనే పెడతారు. ఓకే, అంటే ఇప్పుడు బీజేపీ కేవలం అయోధ్యను చూపించి ఓటు అడిగే అవకాశం ఉందంటారా? కేవలం అయోధ్యను చూపించేందుకు అడుగుతాం? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి అనేక నిర్ణయాలలో అయోధ్య ఒక భాగం అంతే. కానీ అయోధ్యనే కనిపిస్తుంది కదా దేశంలో, అయోధ్యనే కనిపిస్తుంది కదా దేశం. ఇప్పుడు అయోధ్య ఒకటే ఎట్లా కనబడుతుంది? ఇప్పుడు 370 ఆర్టికల్ ఎత్తేసినాం. ఓకే, ముస్లింలకు 3 తలాక్ ఎత్తేసినాం. తర్వాత మహిళా బిల్లు తీసుకొచ్చినాం. గతంలో ఏ ప్రభుత్వం చేయనటువంటి ఒక సాహసోపేత నిర్ణయం తీసుకొని మహిళా బిల్లు తీసుకొచ్చినాం. వేల కోట్ల రూపాయల అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయి. గతంలో లేనటువంటి రహదారులు ఎక్కడ చూసినా కూడా 120 కిలోమీటర్ల స్పీడ్తో పోతున్నటువంటి ఔటర్ రింగ్ రోడ్లన్నీ ఓఆర్ఆర్లు దేశం మొత్తంగా నిర్మాణమైనవి. ఐఐటి కళాశాలలు అవుతూ ఉన్నాయి, మెడికల్ కాలేజీలు అవుతూ ఉన్నాయి. అంటే ఈ రకంగా ఎయిర్పోర్ట్లు, మీరు దేంట్లో చూసుకున్నా కూడా గత ప్రభుత్వాలు చేసినటువంటి పనితీరుకు నరేంద్ర మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగినటువంటి పనితీరుకు మధ్యన చాలా వ్యత్యాసం కనబడతా ఉంది. అది ప్రజలే కోరుకుంటా ఉన్నారు. వీటితో పాటు ఇరుగు పొరుగు దేశాలతో ఉండేటువంటి సత్సంబంధాలు, మన దేశంలోకి ఉగ్రవాదుల చొరబాటు విషయంలో, ఇట్లా ఏది తీసుకున్నా కూడా నరేంద్ర మోదీ యొక్క మార్పు స్పష్టంగా అక్కడ మనకు కనబడతా ఉన్నది. కాబట్టి ఈ ఒక్కదాని వల్లనే మన ప్రజల్లోకి తీసుకొని పోతామా, ఈ ఒక్కదాని వల్లనే ఎన్నికలకు పోతాం అనేటువంటి అంశం ఎక్కడా లేదు. కాబట్టి ఈ అన్ని అంశాలని మేము ప్రజల్లో చెప్పగలుగుతాం. ఇవాళనే రాష్ట్ర కార్యాలయంలో మన కిషన్ రెడ్డి గారు ఒక బుక్ కూడా రిలీజ్ చేసినారు. 17 నియోజకవర్గాల్లో ఏ నియోజకవర్గానికి ఎన్ని నిధులు ఇచ్చినాం కేంద్ర ప్రభుత్వం నుంచి, ఏ పథకాలైనా, ఏ పనులైనా అని చెప్పేటువంటి ప్రత్యేకంగా ఏ నియోజకవర్గం ఆ నియోజకవర్గం పుస్తక రూపంలో కూడా
వచ్చింది. ఇవాళ ఇందాక కిషన్ రెడ్డి గారు దాన్ని రిలీజ్ చేయడం జరిగింది. అంటే మొత్తం చేసినటువంటి పనితీరును చెప్పడం ద్వారా, ఈ దేశంలో నరేంద్ర మోదీ వచ్చిన తర్వాత జరిగినటువంటి అభివృద్ధిని ప్రజలకు చూపించడం ద్వారా, నీతివంతమైనటువంటి పాలన అందించడం అనేటువంటి విషయాన్ని చెప్పడం ద్వారానే మేము ఎన్నికలకు పోతాం. కానీ ఏదో ఒకటే పనిని చూపించడం, బీజేపీ వచ్చిన తర్వాత ఈ 5 ఏళ్లలో ఎంత అయితే అభివృద్ధి జరిగిందో, ఏ కార్యక్రమాలు అయితే జరిగినా వాటి అన్నింటిని ప్రజలకు చెప్తాము. దీంతో పాటు రాబోయేటువంటి రోజుల్లో సిఏఏ అమలు కానీ, తర్వాత కామన్ సివిల్ కోడ్ కానీ, లేకపోతే ఇతరత్ర అనేక రకాల అంశాలను కూడా రాబోయేటువంటి ప్రభుత్వం తీసుకుపోయేటువంటి కార్యాచరణ ఏ విధంగా ఉంటుందనేటువంటి విషయాలను కూడా ప్రజలకు చెప్పి ఓటు అడగడానికి పోతాం.